మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ రానే వచ్చింది అని మొదటి రోజు నుంచి ప్రారంభించి ఈ రోజు వరకు కట్ ఆఫ్ మార్క్స్ వరకు రేపొద్దున జాబ్ వచ్చేంత వరకు మేము ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, అలాగే మన ఏపీలో కూడా నోటిఫికేషన్ రానే వచ్చింది, వాటి గురించి ఆల్రెడీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. సో ఈ అప్డేట్ ప్రతి ఒక్క పర్సన్కి అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మన పిఆర్ అకాడమీ ఛానల్కి మద్దతు మరియు సపోర్ట్ తెలియజేస్తున్న ప్రతి ఒక్క పర్సన్కి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ గురించి తెలుసుకుందాం. కట్ ఆఫ్ మార్క్స్ మరి ఏ జిల్లాలో ఎలా వస్తుంది, ఎంతమంది ఎగ్జామ్ రాశారు వాటి గురించి తెలియదు, కానీ రాసినటువంటి ఎగ్జామినేషన్లో స్టూడెంట్ కట్ ఆఫ్ మార్క్స్ చూస్తేనే నాకే కొంచెం అబ్బా ఎంత బాగా రాశారు, ఎగ్జామినేషన్ ఎంత చక్కగా ప్రజెంటేషన్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. సో ప్రతి ఒక్క జిల్లాలో ఆన్ యావరేజ్ మార్క్స్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగించింది. కమ్యూనిటీతో సంబంధం లేకుండా స్టూడెంట్ ఒక ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా కనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. వాటన్నిటి గురించి తెలుసుకుందాం. సో వీడియోలో నేను ప్రతి ఒక్క జిల్లాలో ఆన్ యావరేజ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎంత ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఆన్ దిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. సో లెట్స్ బిగిన్ దిస్. లేదు అంటే తలుపు తీసేనా ఆ తలుపు తీసేయండి, ఓకేనా? సో రైట్, కట్ ఆఫ్ మార్క్స్ గురించి మనం తెలుసుకునే ముందుగా నల్గొండ, అలాగే కామారెడ్డి, ఇక్కడ పెద్దపల్లి, ఇక్కడ కొన్ని జిల్లాలో ఒక వేకెన్సీ ముందు చెప్పాలి. కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్పాలి అంటే వేకెన్సీ, కొంతమంది గత వీడియోలో మేడం గారు చేసినటువంటి ఒక వీడియోలో ఒక అబ్బాయి అన్నాడు, సో వేకెన్సీ కట్ ఆఫ్ గురించి చెప్పమంటే వేకెన్సీ గురించి చెప్తున్నాడు అండి. వేకెన్సీ తెలియకుండా కట్ ఆఫ్ ఎలా చెప్తాం కదండి. ఇప్పుడు ఒక జిల్లాలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది, సో అవగాహన లేకుండా వారు కూడా ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటారు. ఒక కామెంట్ చేసే ముందు ఆలోచించాలి, నేను చెప్పేది కరెక్టా కాదా, సార్ ఏ అవగాహన లేకుండా సార్ చేయరు కదా, మేడం గారు చేయరు కదా అని ఆలోచించి మాట్లాడాలి. కామెంట్ అంటే మీ చేతిలో మొబైల్ ఉంది కాబట్టి నచ్చినట్టు కామెంట్ చేయడం కాదు. సో కంటెంట్ విన్నది అది మీకు సూటబుల్లో కంటెంటా కాదని తెలిసిన తర్వాత కామెంట్ చేయాలి. సో అది లాస్ట్ వీడియోలో ఎగ్జామినర్ అసిస్టెంట్కి ఒక జిల్లాలో ఒక పోస్ట్ ఉంది, దాని కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఆ జిల్లాలో వచ్చినటువంటి స్టూడెంట్ ఒక ప్రెజెంటేషన్ 84 90 మార్క్స్ ఎంత వరకు ఉందో దాని తగ్గట్టు కట్ ఆఫ్ అనేది చెప్పడం జరిగింది. దానికి ఆ పిల్లవాడేమో ఏదో సంథింగ్, సో అది వారి యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోలో నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క విషయాన్ని ముందు వేకెన్సీ ఎంత ఉందో, ఏ కమ్యూనిటీలో ఎన్ని ఉన్నాయో, ఓపెన్ కేటగిరీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సబ్ కేస్ట్లో ఉన్నటువంటి, అలాగే ఎక్సెప్షన్, పోర్ట్స్, పిహెచ్లో మొత్తం తెలుసుకున్న తర్వాత కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడగలం. వాటి గురించి అవగాహన లేకుండా కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడినా అది రాంగ్ అనలిసిస్ అవుతుంది. సో రైట్, మరి నల్గొండ నుంచి చూడండి, నల్గొండలో టోటల్గా 18 పోస్టులు ఉంటే 7 పోస్ట్ బిలాంగ్స్ టు విమెన్కి ఇవ్వడం జరిగింది, 6 ఓపెన్ కేటగిరీలో ఉంది. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీసీ డీలో ఒక పోస్ట్ ఉందండి, ఎక్కడ పర్టికులర్గా ఉమెన్కి ఇవ్వడం జరిగింది. మరి విమెన్కి ఇచ్చేటప్పుడు ఎక్కడ ఈ నల్గొండలో కనీసం 2000 మంది ఎగ్జామినేషన్ రాశారు. 2000 మందిలో ఒక అబ్బాయికి 75 మార్క్స్ వచ్చింది, ఇంకొక అబ్బాయికి 90 వచ్చింది. 90లో అయితే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో వచ్చింది, కానీ బీసీడీకి సంబంధించిన ఒక పిల్లవాడికేమో 75 మార్క్స్ వచ్చింది. 75 మార్క్స్ వచ్చితే వాడికి ఇక్కడ జాబ్ వస్తుందా అంటే రాదు కదా. ముందు ఈ నోటిఫికేషన్ చూపించే కదా నేను చెప్పాలి. నా మాట అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మార్క్, ఇక్కడ ఉన్నటువంటి టోటల్ పోస్ట్ ఏదైతుందో దాన్ని చూపించి మీకు చెప్తే కదా మీకు అర్థమవుతుంది. 75కి జాబ్ రాదని నేను ఎలా చెప్పగలను? నా మాట అర్థమైంది కదా. ఎక్కడ 85 తెచ్చినా కూడా మీకు జాబ్ రాదు, ఎందుకంటే ఉమెన్కి పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఈ అవగాహన మనం తెలుసుకున్న తర్వాత ఎక్కడ చూడండి 2 పోస్టులు ఉన్నాయి. బీసీబీలో ఒకటికి ఉమెన్కి ఉంది, ఒకటి ఓపెన్లో ఉంది. ఎక్కడ బీసీబీలో ఒక అబ్బాయికి 75 వచ్చింది అనుకో ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నా మాట అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ మనకి 80లో కట్ ఆఫ్ చేస్తే దానితో నెక్స్ట్ వచ్చిన తర్వాత బీసీబీలో ఎవరు ఉన్నారు హైస్ట్ అని చూసిన తర్వాత 75లో ఉన్నారు, కాబట్టి 75 పిల్లవాడికి ఉద్యోగం వస్తుంది. ఈ అవగాహన అనేది అందించడానికి ఈ వీడియోలో మేము ముందుకు రావడం జరిగింది. క్లియర్? సో డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. కామారెడ్డిలో 5, అలాగే పెద్దపల్లిలో 8 ఉన్నాయి, ఓకేనండి. సో ఇక్కడ చూడండి రంగారెడ్డిలో టోటల్గా 54 పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్కి, అలాగే సూర్యాపేటలో 22 పోస్టులు ఉన్నాయి. సో ప్రతి ఒక్క కమ్యూనిటీలో పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడ నల్గొండలో 18 పోస్టులు ఉన్నాయి, అలాగే ఖమ్మంలో 9 పోస్టులు ఉన్నాయి. సో స్క్రీన్ షాట్ విత్ ప్రూఫ్తో పాటు నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం నిర్వహించినటువంటి సర్వేలో
సో వేకెన్సీ ముందు చూపించిన మనం నిర్వహించినటువంటి సర్వేలో ఒక్కొక్క జిల్లా నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, చేసినటువంటి హైయెస్ట్ మార్క్స్ మాత్రమే నేను తీసుకున్నాను. సో కమ్యూనిటీలో కొన్ని కమ్యూనిటీలు చూడండి, ఇప్పుడు ఆదిలాబాద్కి సంబంధించినట్టు మనం ఒక 5 మెంబర్స్ క్యాండిడేట్ తీసుకున్నాం. 5 మెంబర్స్ లో హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చిందంటే 78 మార్క్స్ మాత్రం హైయెస్ట్ ఆదిలాబాద్కి. అంటే మన దాంట్లో సర్వేలో పార్టిసిపేట్ చేసిన దాంట్లో సర్వేలో పార్టిసిపేట్ చేయని వారు 90+ ఉన్నారు అంటే అది నాకు సంబంధం లేదు. ఆ పిల్లవాడు జాబ్ రావచ్చు, ఇప్పుడు ఈ పిల్లవాడు జాబ్ వస్తుంది, ఈ పిల్లవాడు జాబ్ రాదు అనేసి నేనంటే దట్ ఈస్ నాట్ మైండ్ మిస్టేక్. అందుకే సర్వేలో పార్టిసిపేషన్ చేసిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో 70 అంటే చూడండి, కమ్యూనిటీలో 60, 60, 65, 75 ఇలా కమ్యూనిటీలో కనిపిస్తున్నప్పుడు ఓపెన్ కేటగిరీలో మనం ఎంతవరకు చెప్పవచ్చు, 80+ చెప్తామా లేదా? ఓపెన్ కేటగిరీలో పోస్ట్ రావాలి అంటే మనం ఖచ్చితంగా 80+ జాబ్లు వస్తేనే వస్తుంది. ఒకవేళ లేదు ఆ జిల్లాకి 78 మార్క్స్ మాత్రమే హైయెస్ట్ అని మెన్షన్ చేసేటప్పుడు ఈ క్యాండిడేట్ అన్ని వీళ్ళందరూ ఏమవుతున్నారు, ఈ 75+, 75+ ఎవరైతే వస్తున్నారో వారు ఓపెన్ కేటగిరీలో జాబ్ పొందితే మళ్ళీ తక్కువ మార్కు వీళ్ళు 60, 65 వచ్చిన వారు కమ్యూనిటీలో పోస్ట్ పొందే అవకాశం ఉంటుంది. గోట్ ఇట్. ఇప్పుడు ఆదిలాబాద్కి సంబంధించి తెలుసుకున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి చూడండి, ఇక్కడ ఒక 5 మెంబర్స్ భద్రాద్రి కొత్తగూడెంలో చూడండి, ఎస్టీలో మనం చూస్తే 67 మార్క్స్ వచ్చింది, అలాగే 61 ఉంది, బీసీలో 61, 68, 55 కూడా ఉన్నాయి బీసీలో. సో ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క స్టూడెంట్ ఒక జూనియర్ అసిస్టెంట్లో వచ్చినారు. అయితే మరి కొన్ని జిల్లాల్లో 84, 85, 86 కూడా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడదాం. హనుమకొండ చూడండి, ఇక్కడ హనుమకొండకి సంబంధించిన టోటల్ గా హనుమకొండలో 5 క్యాండిడేట్ తీసుకున్నాం. హైయెస్ట్ 80 మార్క్ అండి, 81. ఏ కమ్యూనిటీ గమనించారా, చూసారా? ఎస్టీ కమ్యూనిటీ అండి. హనుమకొండలో ఎస్టీ 81 వస్తుంది అంటే ఈ స్టూడెంట్ పేరు నేను చదవట్లేదు, సో ఎందుకంటే క్లియర్ కనిపిస్తుంది కాబట్టి. సో ఇక్కడ 81 వస్తుంది. ఈ 81 ఎస్టీ క్యాండిడేట్కి వచ్చేటప్పుడు ఒకవేళ భగవంతుడి దయ వల్ల ఆ క్యాండిడేట్ కానీ ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చిందంటే మరి ఎస్టీకి సంబంధించి ఆ జిల్లాలో కానీ పోస్ట్ ఉంది అన్న హనుమకొండలో, మరి ఇక్కడ అవకాశం ఉందా లేదా వేరే పర్సన్కి? అంటే 50, 60 మార్కులు వచ్చినప్పుడు కూడా ఆ ఉద్యోగానికి వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చింది, 80, 81. అలాగే ఓసీలో 77. ఓసీ కంటే ఎస్టీ కంటే వచ్చినటువంటి అబ్బాయికి ఎక్కువ మార్క్ వచ్చింది కదా. సో అయితే వీళ్ళిద్దరు కూడా సెలెక్ట్ చేస్తారు ఓపెన్ కేటగిరీలో. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంది అంటే ఓపెన్లో నేను ఏం చెప్తున్నానంటే మినిమం 80+ ఉంటేనే ఓపెన్ కేటగిరీ. కమ్యూనిటీలో ఏం చెప్తున్నానంటే 70+. కమ్యూనిటీలో 70+ ఉంటే అవకాశం ఉంటుంది. చూడండి, కమ్యూనిటీలోనే 80 మార్క్స్ 77, 70, 74 వచ్చింది అంటే ఎస్సీలో చూడండి 74 హైయెస్ట్ కనిపిస్తుంది, మనకి ఇక్కడ 70 కనిపిస్తుంది. ఇది హైదరాబాద్. ఓకే, ఇది హైదరాబాద్. ఇక్కడ 70 వరకు కనిపిస్తుంది మనకి. ఓకే, ఎస్సీలో 70 కనిపిస్తుంది అంటే కట్ ఆఫ్ ఏ రేంజ్ లో ఉంటుంది చూడండి. అంటే కమ్యూనిటీలో కూడా మనం పోస్ట్ సాధించాలంటే మినిమం 70. ఓకేనా? అయితే 80+ ఉంటే మ్యాక్సిమం. అయితే 81 వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ మాత్రమే ఇక్కడ కామెంట్ చేశారు మనకి సర్వేలో. అలాగే 80+ అబోవ్ ఉన్నప్పుడు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, ఓపెన్ కేటగిరీలో వెళ్తారు. సో దీన్ని బట్టి మనకు ఒక అవగాహన వస్తుంది. అంటే 70, 80 రేంజ్లో ఉంటేనే మనకి ఎగ్జామినేషన్లో ఫైనల్ లిస్ట్లో మన పేరు ఉంటుంది, లేక డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మన పేరు ఉంటుంది. లేని ఎడల మనకు జాబ్ వచ్చే అవకాశం లేదు. అంటే బిలో 40 కానీ 50 కానీ 60 కానీ ఉంటే మర్చిపోండి. ఏదో అదృష్టం వశాత్తు కమ్యూనిటీలో పోస్ట్ ఉండి ఎవరు పోటీ లేనప్పుడు ఎక్కడో బై మిస్టేక్లో ఒక అవుట్ ఆఫ్ 100%లో 1%, 2% అక్కడ జరుగుతుంది తప్ప మిగతా ఎక్కడైతే జరగదు. నెక్స్ట్ హైదరాబాద్కి సంబంధించి చూడండి, ఇక్కడ 74 ఉంది, 71, 61, 67, 66. ఒక్కొక్క కమ్యూనిటీలో ఈ ఎస్సీలో చూడండి 74 మార్క్స్ వచ్చిందంటే గ్రేటే. మరి అది ఎస్సీలో కమ్యూనిటీ పోస్ట్ ఉండేటప్పుడు ఒక పోస్ట్ ఉంటే కన్ఫర్మా కాదు, అక్కడ కన్ఫర్మ్గా చెప్పొచ్చు. హైదరాబాద్లో ఎస్సీలో ఒక పోస్ట్ ఉంది అంటే జూనియర్ అసిస్టెంట్కి 74 ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్లో హైయెస్ట్ మార్క్ అదే అయినప్పుడు కమ్యూనిటీ ఒకవేళ దానికంటే హైయెస్ట్ మార్క్ ఉంటే వాళ్ళ ఓపెన్ కేటగిరీలో పోతే ఇక్కడ కమ్యూనిటీలో ఒక పోస్ట్ వస్తుందా లేదా? ఇది కదా మనం కట్ ఆఫ్ మార్క్స్ గురించి అనలైజ్ చేయడం జరిగింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ నెక్స్ట్ మనం చూద్దాం, జగిత్యాలలో 2 పేర్లే మనం చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. జనగంలో 2 ఉన్నారు, 61, 51, 70, 60. ఓకే, ఇక్కడ గద్వాల్కి సంబంధించినటువంటి జోగులాంబ గద్వాల్కి సంబంధించినటువంటి బీసీఏకి 77, అలాగే బీసీడి, బీసీబీ, ఎస్సీలో 72 మార్క్స్ అయితే
కనిపించింది. సో ఇక్కడ కనిపించినటువంటి మార్క్స్ లో మనకు చూడండి, ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని నేను ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామారెడ్డి ఎక్కడ కనిపిస్తుంది, కామారెడ్డిలో ఇద్దరు పిల్లలు మనకి మెన్షన్ చేశారు. సో ఓసీలో ఉన్నటువంటి ఓసీ కమ్యూనిటీ చెందినటువంటి పిల్లవాడు 70 మార్క్స్ వచ్చింది. 70 మార్క్స్ లో ఇక్కడ ఓసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి. రెండిట్లో ఒకటి ఉమెన్ కి పర్టికులర్ చేశారు. ఈ ఓసీ అంటే ఏంటి, ఆర్పి అంటే ఒక అబ్బాయే. సో కాబట్టి ఇక్కడ ఓసీలో ఒక పోస్ట్ ఉంది, ఈ ఒక పోస్ట్ అనేది ఒకటేమో ఉమెన్ కి ఉంది, ఒకటి జనరల్ ఉంది. ఈ జనరల్ ఇక్కడ 70 వచ్చేటప్పుడు ఈ అబ్బాయికి వస్తుందా లేదా జాబ్, కన్ఫర్మే. లేదు దానికంటే ఒకవేళ 75, 80 ఒకవేళ ఉంటే వాళ్ళకి వస్తుంది. లేరు ఇదే హైయెస్ట్ మార్క్స్ అని ఒకవేళ నిర్ధారణ అయితే హైకోర్టు ద్వారా ఆ అబ్బాయికి వస్తుంది. క్లియరా? సో ఇది మనకి అవగాహన ఉండాల్సింది. నెక్స్ట్ బీసీబీ చూడండి, బీసీబీలో ఒకటి ఉమెన్ కు ఉంది, బీసీబీ మంజుల అనేమో 64 మార్క్స్ వచ్చాయి. మరి బీసీబీలో ఒక పోస్ట్ ఉంది, మరి వచ్చే అవకాశం ఉందా లేదా 64కి? ఎస్, ఇంకెవరు లేరు, తనకంటే హైయెస్ట్ మార్క్ ఎవరు లేరు. తనకంటే లోయెస్ట్ ఉంటే తనతో పాటు పోటీకి వస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్. చివరికి ఫైనల్లో 1:1 రేషియోలో తన పేరు ఉంది. లేదు సార్ 70+ ఉన్నారు, ఈ కామారెడ్డికి సంబంధించినటువంటి బీసీబీలో నేను ఒక అమ్మాయిని ఉన్నాను, నాకు 70+ వచ్చిందంటే మీకు వచ్చే అవకాశం ఉంది. నా మాట అర్థమైంది కదా? సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, ఇంకోటి కామారెడ్డికి సంబంధించిన ఇక్కడ ఇంకా ఇద్దరు ఉన్నారు. సో కరీంనగర్కి ఒకరు ఇచ్చాము. కరీంనగర్కి టోటల్గా ఇక్కడ చూడండి, కరీంనగర్ మొత్తం ఇక్కడ కరీంనగర్ 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చిందమ్మా, 80. అది ఏ కమ్యూనిటీ, బీసీబీ. ఓకే, ఇప్పుడు 79 బీసీడీ, అలాగే 70 బీసీడీ, 70 బీసీబీ, 68 ఎస్సీ, 60 ఎస్టీ. సో ఇప్పుడు చూడండి, ఎస్టీలో ఒక పోస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కామారెడ్డిలో కరీంనగర్లో ఒక పోస్ట్ ఉంది అనుకోండి, ఎస్టీకి సంబంధించింది. అప్పుడు ఎవరు పోటీ లేరు అన్నప్పుడు ఈజీగా ఈ పర్సన్కి ఈ ఉద్యోగం అని వస్తాయి. ఒకవేళ ఎస్టీలో అదే ఫీమేల్గా ఉంది అని అంటే గుండె మీద చేసుకొని చెప్పొచ్చు, ఎస్ ఈ పోస్ట్ నాది అనేసి. ఇది ఓకేనా? సో ఇక్కడ ఫైనల్ గా నేను క్లియర్ గా మీకు అవగాహన కల్పిస్తున్నా ఏంటంటే మినిమం మార్క్స్ ఏ జిల్లాలో ఎంతవరకు హైయెస్ట్ మార్క్స్ కనిపిస్తుంది, దీన్ని బట్టి మనం అనలైజ్ చేయవచ్చు. ఖమ్మం చూడండమ్మా, 80 మార్క్స్ వచ్చింది ఖమ్మంలో. అది ఓపెన్ కేటగిరీ. 80+ ఉందనుకో వాళ్ళది అవుతుంది. లేదు 80 హైయెస్ట్ మార్క్స్ వచ్చింది అనుకోండి, ఈ ఓపెన్ కేటగిరీలో ఖమ్మంగా ఉండేటప్పుడు చూడండి, అక్కడ ఒకటే ఉమెన్ ఉంది. ఎక్కడ, డి సాయిరామ్. ఎక్కడ ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, కానీ ఈ పిల్లవాడికి ఓపెన్ కేటగిరీలో ఈ డి సాయిరామ్ అన్న ఖమ్మంకి 80 మార్క్స్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఉద్యోగం రాదు. పాపం 80 మార్క్స్ వచ్చింది, కానీ పోస్ట్ టైం మార్క్స్ చూస్తేమో ఒకటి ఓపెన్ లో ఉంది, నాన్ లోకల్లో. సో ఆ ఓపెన్ కేటగిరీలో ఆ పర్సన్ లేదు, పాపం బాగా మార్క్స్ వచ్చేది, కానీ ఉద్యోగం అయితే రాదు. బికాస్ ఆఫ్ బాయ్ పోస్ట్ ఏమో ఉమెన్ కు ఉంది కాబట్టి వచ్చే అవకాశం లేదు. పోనీ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కానీ రిజర్వేషన్ ఉంటే అవకాశం ఉంటుందేమో. సో చూడండి, ఎస్సీకి 71 వచ్చింది ఖమ్మంలో. ఎస్సీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎస్సీలో రాహుల్ అనే అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి వచ్చే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఎవరైనా పోటీ ఉంటే, ఇంకా ఎక్కువ మార్కులు ఉంటే వారితో పాటు ఈ అబ్బాయి పోటీ పడితే, లేదు తిందే హైయెస్ట్ మార్క్ ఉండేటప్పుడు తినికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఎస్టీలో చూడండి లేరు, కానీ పోస్ట్ ఉంది, కానీ ఉంటారు పిల్లలు. మన దాంట్లో సర్వేలో పార్టిసిపేషన్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఖమ్మం. ఓకే, నెక్స్ట్ మంచిర్యాల చూడండి, మంచిర్యాలలో ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. మెదక్లో ఒకటి, మెడ్చల్ మల్కాజ్గిరిలో టోటల్గా ఇక్కడ 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఎక్కడ కూడా ఖమ్మం 68. ఓకే, మంచిర్యాలలో చూడండి 70 వచ్చింది బీసీడీ, 68 అలాగే 55. సో 55 ఎస్సీ. అలాగే మెడ్చల్ మల్కాజ్గిరిలో 74 వచ్చింది హైయెస్ట్, 71, 65, 60. దీనికంటే కూడా హైయెస్ట్ మార్క్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం చూద్దాం. మెట్రోపాలిటన్ స్టేషన్ హైదరాబాద్కి 73 ఒక స్టూడెంట్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. నాగరికర్నూలులో 2 పార్టిసిపేషన్ చేశారు, 78, 68. ఈ 2 కూడా బీసీఏ. మరి నాగరికర్నూలులో బీసీడీలో కానీ పోస్ట్ ఉంటే వీళ్ళకి అవకాశం ఉంటుంది. లేదు ఓపెన్ కేటగిరీలో 70, 80 కంటే హైయెస్ట్ మార్క్ నాగరికర్నూలు లేనప్పుడు వీళ్ళకి అక్కడ ఓపెన్ కేటగిరీలో వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ నల్గొండ నుంచి కొంచెం ఎగ్జాంపుల్ ఇస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నల్గొండలో టోటల్గా 18 పోస్టులు ఉన్నాయి. ఈ 18 పోస్టులు చూడండి, హైయెస్ట్ మార్క్ చూడండి నల్గొండలో 84 బీసీడీ. మరి ఓపెన్ కేటగిరీలో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 పోస్టులు ఉన్నాయి. 6లో టోటల్గా 2 ఉమెన్కి ఉంటే మిగిలింది ఏందమ్మా 4. ఈ 4 పోస్టులు అన్ని కూడా ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. అక్కడ జనరల్లో ఉంటుంది, మేల్ అయిన పోటీ పడవచ్చు, ఫిమేల్ అయిన పోటీ పడవచ్చు. మరి మేల్ ఫీమేల్ పోటీ పడేటప్పుడు 4 పోస్టులు ఉండేటప్పుడు ఎక్కడ 84 మార్క్స్
వస్తే మరి ఇప్పుడు వచ్చిన మన సర్వేలో 84 అనేది హైయెస్ట్ మార్క్ వస్తుంది. హైయెస్ట్ మార్క్ అంటే ఈ పిల్లవాడికి ఎక్కడ వచ్చే జాబ్ వస్తుందా లేదా, అక్కడ బీసీబీయా బీసీడీయా అనేది లేదు. ఒకవేళ ఓపెన్ కేటగిరీలో ఎక్కడ పోస్ట్ రాని ఎడలా బీసీబీలో ఎక్కడ పోస్ట్ ఉందా లేదా, ఉందా? 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులను ఒకటి ఉమెన్కి ఇస్తే ఇంకోటి జనరల్లో ఉంటుంది. ఈ జనరల్ ఎక్కడ ఈ పిల్లవాడికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. లేదు సార్ నాది 89 ఉన్నాను, నేను బీసీబీకి చెందిన వాడిని, మీ సర్వేలో నేను పార్టిసిపేట్ చేయలేదు, నాకు వచ్చే అవకాశం ఉంది, వెళ్ళండి గుడ్. మీ సర్వేలో నేను పార్టిసిపేట్ చేయలేదు, నాకు 89 మార్క్స్ వచ్చాయి, కానీ మీ సర్వేలో పార్టిసిపేట్ బీసీబీగా ఒక పోస్ట్ ఉంది నాదే, వెళ్ళండి గుడ్. ఒకవేళ 89 వస్తే మీరు ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతారు కదా. గోట్ ఇట్. 89 వచ్చి లేదా 93 వచ్చింది సార్, నేను బీసీబీకి చెందిన పిల్లవాడిని అంటే అప్పుడు ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతారు కదా. సో ఇది ఎలా ఉండేటప్పుడు ఎలా ఉద్యోగం కన్ఫర్మ్ అనేసి మన సర్వే ద్వారా కొంత అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. రైట్. ఎస్సీలో 79, ఎస్సీలో పోస్ట్ ఉందా 3 ఉన్నాయి, 3కి ఒక పోస్ట్ 79 వచ్చింది ప్రవీణ్ చంద్ర అనే పిల్లవాడికి. సో మూడిట్లో ఒకటి 2 జనరల్ ఉంది, అంటే మేల్ అప్లై చేయవచ్చు, మేల్కి ఎలిజిబుల్, ఫీమేల్కి ఉంది. అలాగే ఓసీలో 79 చూసారా, ఎక్కడ బీసీ పిల్లవాడు కంటే ఓసీ పిల్లవాడు కంటే బీసీ పిల్లవాడు ఎక్కువ హైయెస్ట్ మార్క్ వచ్చింది. ఎస్టీలో చూడండి 73 వచ్చింది. ఎస్టీలో పోస్ట్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఎక్కడ అభి రాజేష్ ఇద్దరికి 73 వచ్చింది నల్గొండలో. సో ఎవరికి ఇస్తారు? సో దీనికంటే 73 మార్క్స్ కంటే ఎవరైనా హైయెస్ట్ మార్క్ 75 కానీ 76 కానీ ఎస్టీ కానీ ఎవరైనా మన సర్వేలో పార్టిసిపేట్ చేయని వారు ఎవరైనా ఉంటే వారికి ఇస్తారు. లేని ఏడలా వీళ్ళిద్దరు సేమ్ మార్క్స్ వచ్చేది ఎవరికి ఇస్తారు? మరి ఇద్దరు లోకల్ అయినప్పుడు అప్పుడు ఏజ్ చూస్తారు, ఓకేనా? ఏజ్ చూస్తారు. ఏజ్ చూసిన తర్వాత ఇద్దరిలో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉందో వారికి ఇస్తారు. లేదంటే తర్వాత 10th క్లాస్ మార్క్స్ చూస్తారు. లేదంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమైనా ఉంది అంటే లైక్ కంప్యూటర్ స్కిల్స్ లో కానీ డీసీ ఒక అబ్బాయి చేసిన, ఇంకోటి పీజీడీసీఏ చేసిన, పీజీడీసీఏ చేసేవాడికి ఇస్తారు. ఎలా ముందు ఏం చూస్తారంటే ఏజ్. ఒక రాజేష్ కన్నా అభి కానీ ఎక్కువ వయసులో పెద్ద, 1 సంవత్సరంలో పెద్ద ఉంటే, 6 నెలల్లో పెద్ద, 3 నెలల్లో పెద్ద ఉంటే ఎక్కడ అభి గారికి ఇస్తారు. లేదు అంటే రాజేష్ పెద్ద ఉంటే రాజేష్ గారికి ఇస్తారు. ఇద్దరిది ఈక్వల్ మార్క్స్ వస్తే ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఏజ్, తర్వాత 10th క్లాస్ మార్క్స్, తర్వాత అదర్స్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూస్తారు. ఇలా ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఒక ఎస్టీకి పోస్ట్ ఉంది, ఎస్టీకి పోస్ట్ ఉంది, ఒక పోస్టే, ఒక పోస్టే ఉంది, ఇద్దరు ఉన్నారు. అప్పుడు ఇది పరిస్థితి అనమాట. మీకు సంపూర్ణమైన అవగాహన కల్పించిన ప్రతిదీ నేను ప్రయత్నిస్తున్నాను. సో ఐ హోప్ యూ. ఇప్పుడు నల్గొండలో చూడండి, నల్గొండకి సంబంధించిన టోటల్ గా చాలా మంది పార్టిసిపేషన్ చేశారు. 72, 71, 70, 68, 65 ఇక్కడ చాలా మంది నల్గొండలో నా సర్వేలో దాదాపు నాకు తెలిసి నల్గొండల నుంచి 150 వరకు పార్టిసిపేషన్ చేశారు. 150లో హైయెస్ట్ మార్క్స్ మాత్రం నేను తీసుకున్నాను. ఏ క్యాండిడేట్ ఏ కమ్యూనిటీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చి వారికి మాత్రమే ఇక్కడ నేను తీసుకున్నాను, అందరు తీసుకోలే. సో నారాయణపేట నుంచి ఒక పిల్లవాడు, నిర్మల్ నుంచి ఇద్దరు పార్టిసిపేట్ చేశారు 62, 65. అది నిజామాబాద్ నుంచి 80 మార్క్స్ వచ్చిన పిల్లవారు ఉన్నారు. సో బీసీబీ కమ్యూనిటీకి చెందినవారు. గోట్ ఇట్. నెక్స్ట్ అక్కడ నిజామాబాద్ లో 78, 80 ఇంతకుముందు చూసాం. అలాగే 78, 75, 75, 65. సో అలాగే 61. ఇక్కడ దాదాపు 6 మెంబర్స్లలో హైయెస్ట్ మార్క్ నిజామాబాద్ ఏంటంటే 80 మార్క్స్ వరకు హైయెస్ట్ వరకు మన సర్వేలో తెలిసింది, 80+ కనిపించింది. అలాగే పెద్దపల్లికి ఇక్కడ సంబంధించిన 5 మెంబర్స్ ఉన్నారు. పెద్దపల్లిలో టోటల్గా హైయెస్ట్ మార్క్స్ అంటే 81. సో 81లో ఇక్కడ చూడండి, ఒకవేళ బీసీబీ ఎక్కడ 81లో ఉన్నటువంటి పిల్లవాడికి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ వచ్చింది అనుకోండి. ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 పోస్టులో ఒకటేమో విమెన్కి వెళ్ళిపోతే 2 ఉంటాయి, 2 జనరల్లో ఉంటాయి. జనరల్లో మేల్ ఫీమేల్. ఈ రమేష్ అనే పర్సన్ ని ఓపెన్ కేటగిరీలో వచ్చింది అంటే బీసీబీలో ఒక పోస్ట్ ఉంది. సో బీసీబీలో ఒక పోస్ట్ ఉంది, కానీ ఆ పోస్ట్ అనేది విమెన్ కదా, విమెన్ కాబట్టి ఈ పిల్లవాడికి ఓపెన్ కేటగిరీలో వస్తే జాబ్ వస్తుంది, లేకపోతే తన కేటగిరీలో అయితే పోస్ట్ రాదు. హైయెస్ట్ మార్క్ వచ్చింది కానీ తనకు ఉద్యోగం రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ ఒక పోస్ట్ ఇచ్చారు బీసీబీలో, అది ఉమెన్కి పర్టికులర్ మెన్షన్ చేశారు కాబట్టి వస్తే ఓపెన్ కేటగిరీలో రావాలి, లేకపోతే ఇంకెక్కడైతే వచ్చే అవకాశం లేదు. సో ఎస్సీలో చూడండి, ఎస్సీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఒక పోస్ట్ ఉంది. ఎస్సీలో 77 మార్క్స్ ఉన్నాయి. 77 మార్క్స్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈజీగా. ఈడబ్ల్యూఎస్లో 78 మార్క్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ ఉంది. 78 కంటే ఎవరు లేరు, హైయెస్ట్ మార్క్ తందే అనేటప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్లో కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్ అయితే తనకి వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఏ డిస్ట్రిక్ట్లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని మీకు ఒక అవగాహన వచ్చింది.
మీ డిస్ట్రిక్ట్లో నేను తెలంగాణకి సంబంధించిన 33 జిల్లాల్లో ఏ డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కోలా ఇది నేను మాట రూపంలో చెప్పేవాడిని చాలా సందర్భాలు. ఒక్కొక్క జిల్లాలో 80+ కనిపిస్తుంది, కొన్ని జిల్లాలో 70+, 75+ లోనే ఆగిపోతుంది ఓపెన్ కేటగిరీ. మరి కొన్ని జిల్లాలో 85+ కూడా వెళ్తుంది ఓపెన్ కేటగిరీ. ఇలా వెళ్తుంది. అంటే డిపెండ్ అపాన్ ది డిస్ట్రిక్ట్ అండ్ ది స్టూడెంట్స్ పార్టిసిపేట్ దేర్ ప్రిపరేషన్ లెవెల్, దేర్ మెంటల్ ఎబిలిటీ, దేర్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ బట్టి ఉంటుంది. వాళ్ళ ఎగ్జామినేషన్ లో ప్రెజెంటేషన్ చేసిన బట్టి ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్న నంబర్ ఆఫ్ పోస్ట్, అక్కడ ఉన్న నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, పార్టిసిపేట్స్ ఇన్ కాంపిటీషన్, ఇవన్నీ కూడా కాల్కులేషన్ వచ్చేటప్పుడు ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేది కొన్ని జిల్లాలో పెరుగుతుంటది, కొన్ని జిల్లాలో తరుగుతుంది. 80-90 మార్క్స్ వచ్చినప్పుడు గతంలో కూడా ఉద్యోగాలు రాలేదు. 40-50 మార్కులు కూడా సంపాదించి ఉద్యోగం వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఎలా 40-50 మార్కులు వచ్చేటప్పుడు ఉద్యోగం వస్తుంది, 80 అబవ్ వచ్చినప్పుడు కూడా ఉద్యోగం ఎలా రాదు అని చెప్పాను. ఇప్పుడు చెప్పాను కదా, బీసీబీలో ఒక పోస్ట్ ఉంది, అది ఉమెన్కి ఉంది. వస్తే 81 అబ్బాయికి వస్తే ఓపెన్ కేటగిరీలో రావాలి, లేకపోతే రాదు. కానీ బీసీబీలో 65 మార్క్స్ వస్తే ఉమెన్కి వచ్చేటప్పుడు ఉమెన్కి జాబ్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద డిఫరెంట్. ఈ రిజర్వేషన్ ఉండడం వల్ల ఇదో పెద్ద బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ రంగారెడ్డికి సంబంధించి చూడండి, ఇక్కడ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి 75, అలాగే రాజన్న సిరిసిల్ల 78, 72, 60 ఇవన్నీ కూడా మన ఓపెన్ కేటగిరీ 78 కనిపించింది. రంగారెడ్డికి ఎక్కడ చూడండి ఒక 5 మెంబర్స్ మనం తీసుకున్నాం. రంగారెడ్డిలో కూడా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చేశారు. ఇక్కడ రంగారెడ్డిలో టోటల్గా 54 పోస్టులు ఉన్నాయి. ఇటువంటి దగ్గర ఏంటంటే 50 మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్సీలో 99 పోస్టులు ఉన్నాయి. 9 పోస్టులో 3 పోస్ట్ అనే బిలాంగ్స్ టు ది విమెన్కి ఇచ్చారు. మిగిలింది ఎంత 6. ఈ 3 పోస్టులు ఉమెన్ ఇచ్చేటప్పుడు అప్పుడు తక్కువ మార్కు వచ్చినప్పుడు కూడా ఉమెన్లో ఒక రిజర్వేషన్ పోస్ట్ ఉంది కాబట్టి 50-60 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లేరు 50 మార్కులు 45 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం, జస్ట్ క్వాలిఫై మార్క్స్ వచ్చిన, జస్ట్ క్వాలిఫై అంటే 30% కదా, 30 మార్క్స్ వచ్చినా కూడా తిరిగి ఎక్కడ తన రిజర్వేషన్ లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. 85 వచ్చినా కూడా ఉద్యోగం రాదు, 35 మార్క్స్ తో పాటు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్ పెరిగింది. ఎలా సార్ అంటే చూడండి, మన రంగారెడ్డి గురించి నేను మాట్లాడుతున్నా. రంగారెడ్డి జిల్లాలో ఒక 1000 మంది అప్లికేషన్ చేశారు. 1000 మందిలో ఎస్సీకి సంబంధించినటువంటి ఒక 20 మంది అప్లై చేశారు. 20 మందిలో ఒక 12 మంది మేల్, 8 మంది ఫిమేల్ అనుకుందాం. 8 మంది ఫిమేల్లో ఇప్పుడు ఫిమేల్ గురించి మాట్లాడదాం. ఈ 8 మందిలో 4 మాత్రమే మంచి మార్క్స్ వచ్చాయి, లేదా 6 మాత్రమే 60+ వచ్చాయి. 2 అసలు డిస్క్వాలిఫై అయిపోయారు. ఈ 60+ లేక టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 3 పోస్టులు ఉన్నాయి. కానీ ఇక్కడ క్యాండిడేట్ ఏమో 6 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఒకవేళ డిస్క్వాలిఫై లేదు అంటే జస్ట్ పాస్ 30 మార్క్స్ 30+ వచ్చిన 31, 32, 35 వచ్చింది అంటే ఆ 2 కూడా ఇక్కడ, ఆ 3 కూడా ఇక్కడ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అర్థమైంది అనుకుంటాను. టోటల్ 20 మెంబర్స్ అప్లై చేస్తే 12 మెంబర్స్ బిలాంగ్స్ టు ది ఓకే, 12 మెంబర్స్ బిలాంగ్స్ టు ది, లేదా 11 మెంబర్స్ బిలాంగ్స్ టు ది వాట్ మేల్. మిగిలిన 9 మెంబర్స్ కదమ్మా. ఈ 9 మెంబర్స్ 6 మెంబర్స్ 60+ వస్తే 3 మెంబర్స్ జస్ట్ 35, 38, 40 ఎలా వచ్చింది. అప్పుడు వాళ్ళ కమ్యూనిటీలో పోస్ట్ ఉంది కాబట్టి ఎక్కడ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 9 మెంబర్స్లో టోటల్గా మేల్ ఫీమేల్ కలిపి ఇక్కడ 9 మెంబర్స్ 9 మెంబర్స్కి పోస్ట్ ఇవ్వడం జరిగింది. లేదు 3 పోస్ట్, ఈ 3 బిలాంగ్స్, ఈ 6 ఓన్లీ బాయ్స్, ఈ 3 ఓన్లీ గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్లో మరి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా. సో తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఇక్కడ ఉద్యోగం వస్తుంది. సో దిస్ ఇస్ అయితే తక్కువ మార్క్ కాదండి. ఎస్సీలో రంగారెడ్డిలో 72, సో పల్లవి అన్న అమ్మాయి 72 వచ్చిందంటే ఇక్కడ 79. సో శివకుమార్ అంటే 70+ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తుంది. ఓకేనా. సో దిస్ ఇస్ అంటే 30-40కి వస్తే ఉద్యోగాలు రావు. సో చెప్పాను ఎగ్జాంపుల్లో. కానీ హైయెస్ట్ మార్క్స్ చూస్తుంటే 70+ కనిపిస్తుంది. కమ్యూనిటీలోనే 70+ కనిపిస్తుంది. లేదు ఆ 70+ ఉన్న వాళ్ళందరికీ ఓపెన్ కేటగిరీలో వచ్చిందని మళ్ళీ నేను చెప్పింది నిజమవుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్. సో అలాగే సంగారెడ్డి చూడండి 68, సంగారెడ్డిలో 60, అలాగే సిద్దిపేటలో 71, సిద్దిపేటలో 61, అలాగే సూర్యాపేటలో 70. ఇవన్నీ మనకి కనిపిస్తుంది. ఇక్కడ సూర్యాపేటకి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా సూర్యాపేటకి సంబంధించి. సూర్యాపేటలో హైయెస్ట్ మార్క్ ఎంత కనిపిస్తుంది? 76. సూర్యాపేటలో హైయెస్ట్ మార్క్ ఇక్కడ టోటల్గా 6 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు, 4 ఏమో మేల్ జనరల్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎస్టీలో 74. ఎస్టీ పోస్ట్ ఉందా? ఉంది. 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉన్నప్పుడు 74తో పాటు మహేష్ అనే అబ్బాయి, అంటే మహేష్ అనే కూడా ఒక జనరల్లో ఉంటుంది, ఒక ఉమెన్లో ఉంటుంది. ఉమెన్కి వచ్చేటప్పుడు ఇంకా ఎస్టీలు ఎవరైనా ఉమెన్ ఉన్నారా? ఎస్ సాయి కుమార్ ఉన్నారు. ఇంకోటేమో
బాలాజీ నాయక్ ఉన్నారు. సో ఇక్కడ చూడండి 74, 73 పోటీ పడుతున్నారు. ఒక పోస్ట్ ఉంది కానీ 1 మార్కులో ఈ పిల్లవాడు హైయెస్ట్ మార్క్ ఉండేటప్పుడు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం. ఒకవేళ అదృష్టవశాత్తు ఇక్కడ ఈ పిల్లవాడు డైరెక్ట్ ఓపెన్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ 4 పోస్టులు ఉన్నాయి కదా, వీళ్ళు కానీ ఓపెన్ కేటగిరీకి వెళ్ళేటప్పుడు తక్కువ మార్క్ వచ్చిన నెక్స్ట్ నెంబర్ ఎవరు, సో వారికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనిటీలో కూడా 70+ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మార్క్స్ స్ట్రీమ్ అయితే ఉంది. అర్థమవుతుంది అనుకుంటాను. నెక్స్ట్ వికారాబాద్ లో 73 కనిపించింది, వనపర్తి 66, వరంగల్ 65, 64. ఇక్కడ మనకి కనిపించినటువంటి ఏంటంటే కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు, కొన్ని జిల్లాల్లో తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి నంబర్ ఆఫ్ స్టూడెంట్ అయితే పార్టిసిపేషన్ చేశారు మన సర్వేలు. సో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని బట్టి యావరేజ్ కట్ అప్ ఏంటంటే ఓపెన్ కేటగిరీలో 80+ కొన్ని జిల్లాలో, మరి కొన్ని జిల్లాల్లో 75+ వచ్చినా కూడా అవకాశం ఉంటుంది కొన్ని జిల్లాలో. మరి ఓసీకి అలాగే కమ్యూనిటీకి సంబంధించిన బీసీ కమ్యూనిటీకి అయితే మ్యాక్సిమం 70+ వస్తే కొన్ని జిల్లాలో, మరి కొన్ని జిల్లాలో 65+ వస్తే, ఎస్సీ అయితే ఇది కూడా 70+ కనిపిస్తుంది, ఎస్టీ అయితే 60+ వస్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కట్ ఆఫ్ మార్క్స్. మేము ఊహించిన దాంట్లో పార్టిసిపేట్ చేసిన నంబర్ ఆఫ్ స్టూడెంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎవరికి ఎలా ప్రజెంటేషన్ చేశారు, ఏ విధంగా మార్క్స్ వచ్చింది, దాన్ని చూసి అనలైజ్ చేస్తే మనకు ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్లలో 33 డిస్ట్రిక్ట్లో ఈ విధంగా మార్క్స్ అయితే కనిపిస్తుంది. అంటే కొంతమందికి 89 కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి కదా. సో కానీ వారు సర్వేలో పార్టిసిపేట్ చేయలేదు, ఫోన్లో చెప్పారు సర్వేలో పార్టిసిపేట్ చేయండి అంటే చేస్తానని చెప్పారు, మర్చిపోయాను సార్ అని. అంతలోపు నేను ఫైనల్ డేటా తీస్తాను. సో ఎందుకంటే ఒకళ్ళు చెప్పారు, ఫోన్లో చెప్పారు కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకి తెలియదు కదా, అందుకు సర్వేలో పార్టిసిపేట్ చేస్తే మీ పేరు అనేది అక్కడ మెన్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. సో కాబట్టి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇదే మీకు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని ఒక అవగాహన కల్పించడానికి నా వరకు నేను ప్రయత్నించాను అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీకు ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చింది జూనియర్ అసిస్టెంట్కి. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇలా అవగాహన మీకైతే అందిస్తాను. సో వర్క్ అనేది చాలా బిజీగా ఉండడం వల్ల ప్రతిరోజు 2 వీడియోలు చేస్తానని చెప్పాను, కానీ వర్క్ బిజీ వల్ల సో వీలైతే రేపు ఎల్లుండిలో మొత్తం కూడా కంప్లీట్ చేస్తానని అనుకుంటాను. ఓకే, ఐ హోప్. మరి ఇటువంటి ఇన్నోవేటివ్ వీడియో, మరి ఇన్ఫర్మేటివ్ వీడియో ఎవరు చేయని విధంగా కొన్ని గంటలు తరబడి దీన్ని కొంచెం శ్రమించి ఒక స్టూడెంట్కి అవగాహన కల్పించడం మేము తప్పించాము. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి అవగాహన కల్పించడానికి ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలంటే వీడియోని 10 మంది షేర్ చేసి 10 మంది మన పిఆర్ అకాడమీ గురించి తెలియజేస్తే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.